లేరు గానీ, దేవుని యొక్క సహాయము చేత ఈ శ్రమలన్నిటిలోంచి మన వెలుపలికి తీసుకురాబడగలం. మరి మానవ జీవితంలో గొప్ప శ్రమ ఏమిటి అనంటే, పాపంలో పడి ఉండటమే గొప్ప శ్రమ. భక్తుడైనటువంటి పౌలు అంటాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును. ఎందుకు ఆయన దౌర్భాగ్యుడు ఏంటండి? ఆయన సకల విద్యా ప్రావీణ్యుడు, మరి పండితుడు, అన్ని విషయాలు తెలిసినటువంటి వాడు, మతనిష్ట కలిగినటువంటి వాడు. ఆయనకి ఏమాత్రం కూడా ఎలాంటి కొదువులు లేవు. అయినప్పటికి కూడా ఆయన అంటున్నాడు, నేను దౌర్భాగ్యుడిని అంటున్నాడు. తనకున్నటువంటి విద్య, తనకున్నటువంటి పరిస్థితులు తనని సంతోషపరచలేకపోయినటువంటి గుణం, ఒక జెంటిల్మెన్గా నిలబెట్టలేకపోయినటువంటి ఉన్నాయి. మరి తనకు కూడా శ్రమ ఉంది అంటే, పోరాటాలు ఎక్కడున్నాయంటే ఇంటి లోపల ఉన్నాయా, వెలుపట ఉన్నాయా, లేదా సమాజంలో ఉన్నాయంటే, మరి పెద్దలు చెప్తూ ఉంటారు, ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెప్తూ ఉంటారు. అయితే